ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో అంటున్నాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి అంటున్నాడు. ఆయన యందు బలవంతులై ఉండండి అంటున్నాడు, ఆయన శక్తిని బట్టి. అంటే తన పిల్లల్ని ఎలా చూడాలనుకుంటున్నాడు దేవుడు? బలవంతులుగా చూడాలనుకుంటున్నాడు. కానీ చాలామంది క్రైస్తవులని చెప్పుకుంటున్నారేమో కానీ ఆత్మీయంగా చాలా బలహీనంగా ఉంటున్నారు. ఆత్మీయంగా చాలా బలహీనంగా మారిపోయి రోగగ్రస్తులైపోయి చనిపోతున్నారు. అంటే మీరు బ్రతుకున్నారని చెప్పుకుంటున్నారేమో కానీ మీరు మృతులే అని వారి గురించి చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంటే చాలామంది ఆత్మీయంగా చచ్చిపోతున్నారు, చాలామంది ఆత్మీయంగా రోగగ్రస్తులు అవుతున్నారు, చాలామంది ఆత్మీయంగా బలహీనపడిపోతున్నారు. కానీ దేవుడు తన పిల్లల్ని అలా చూడాలనుకోవట్లేదు. మరి ఎలా చూడాలనుకుంటున్నారు ప్రభు మీరు అని అంటే, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన మీరు బలవంతులై ఉండాలంటున్నాడు. అలా బలవంతులై మీరు అడుగులు వేయాలంటున్నాడు. అది ఆయన మీ పట్ల కోరుతున్న ఆశ. సో ఆయన ఆశని నిరాశ చేయకుండా, నిర్వీర్యం చేయకుండా, ఇక మీదట ఆయన వాక్యం చదువుతూ, వాక్య సంబంధమైన ఆలోచన నింపబడుతూ ఆయన పట్ల మీరు బలవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే ఇలా బలవంతులుగా ఉండడానికి మరి కొన్ని ఆయుధాలు అవసరం కదా, కొన్ని ఆయుధాలు అవసరం. సో ఈరోజు ఒక ఆయుధాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఒక ఆయుధం ధరించుకునే ప్రయత్నం చేద్దాం. ఇది 6వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడగలిగితే 11వ వచనం సెకండ్ లైన్ చూద్దాం. సరే ఫస్ట్ నుంచి చూద్దాం. అందుచేత మీరు అపద్యాల మందు మీరు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యం దట్టి కట్టుకుని నీతిని మైమరు తొడుగుకొని, ఇలా మనం ధరించుకోవాల్సిన ఆయుధాల గురించి ఆయన చెప్తున్నాడు. సో మీ నడుమునకు సత్యం అని దట్టి కట్టుకోవాలని గత సెషన్లో కూడా చాలా వివరంగా మీతో మాట్లాడడం జరిగింది. అంటే ఎప్పుడైతే ఈ నడుమునకు సత్యం అనేది దట్టి కట్టుకోలేదో ఆటోమేటిక్గా మన నడుము బలహీనం అయిపోతుంది. ఎప్పుడైతే నడుము బలహీనం అయిపోతుందో మనం ముందుకు వెళ్ళలేము. సాతానుతో చేసే యుద్ధంలో మనం ముందుకు వెళ్ళలేము. వారితో ఏమాత్రం యుద్ధం చేయలేము, ఓడిపోయే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా మనం ఓడిపోవడం వల్ల దేవుడు అవమానపరచబడతాడు. అదేమాత్రం కూడా జరగకూడదు, అస్సలు జరగకూడదు. మనం ఏం పని చేసినా ఆయన నామ మహిమాత్రమే జరిగించాలట. ఇప్పుడు మనం జరిగించే యుద్ధంలో మనం ఓడిపోతే ఆయన ఓడిపోతాడు, ఆయన ఓడిపోకూడదు. అంటే మనం నిరంతరం గెలవాలి. అలా గెలిచే ప్రక్రియలో మనం మరింత బలంగా ముందుకు కొనసాగాలి. ఇక ముఖ్యంగా ఇదే సందర్భంలో ఒక ఆయన మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. మరొకసారి ఆ సందర్భం తీసుకెళ్ళి అందులో లోతైన సంగతులు నేర్చుకుని మరలా మనం ఎలా బలవంతులుగా ఉండాలి, ఎలాంటి బలాన్ని పుంజుకోవాలి అనే దాని గురించి వివరంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 50వ వచనంలో ముఖ్యంగా అక్కడ మనకు ఒక ఆయన కనబడుతున్నాడు. ఎవరై అంటే దావీదు గారు. సో దావీదు గారి గురించి రాయబడిన మాట ఏంటంటే, దావీదు ఫిలిస్తీన్ కంటే బలాఢ్యుడై ఖడ్గం లేకే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీన్ కొట్టి చంపాను అంటున్నాడు. ముఖ్యంగా ఈ ఫిలిస్తీన్ కొట్టి చంపేదాకా కూడా ఇశ్రాయేలీలు కానీ ఫిలిస్తీన్లు కానీ వారెవరికి తెలియదు ఇతను ఎంత బలవంతుడని, ఎంత బలాఢ్యుడై ఎంత కార్యక్రమం చేస్తాడని ఎవరికి తెలియదు. కానీ దీని అంతటికంటే ముందు ఎవరున్నారు? దేవుడున్నాడు. సో దేవుడు అతన్ని నమ్ముతున్నాడు. ఇతను నా కొరకు బలంగా యుద్ధం జరిగించి గొప్పదైన విజయం సాధిస్తాడని దేవుడు అతను నమ్మి యుద్ధంలోకి నడిపించాడు. అంటే దేవుడు మనల్ని కూడా అలా నమ్మి తన పనిలో వాడుకోవాలనుకుంటున్నాడు. కానీ చాలామంది ఆ పనికి ద్రోహం చేసే విధంగా తయారవుతున్నారు. ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేసే విధంగానే చాలామంది తయారవుతున్నారు. ఇది చాలా చాలా బాధాకర విషయం. ముఖ్యంగా ఆ రోజు దావీదు గారు నమ్మి ఇప్పుడు ఇంత బలాఢ్యుడని దావీదు గారు ముందే నమ్మి యుద్ధంలో నడిపించాడు. యుద్ధం జరిగిన తర్వాత ఇశ్రాయేలు నమ్ముతున్నారు, ఫిలిస్తీన్లు నమ్ముతున్నారు. చాలామంది ఏవో జరిగితేనే నేను దేవుడు నమ్ముతాను, జరగకపోతే దేవుడు నమ్మనంటున్నారు. అంటే ఆయన ఏం చేయకపోయినా నేను దేవుడు నమ్ముతాననే వాళ్ళ సంఖ్య తక్కువైపోయింది. మరి ఇప్పుడు ఆయన ఏం చేసినా చేయకపోయినా నేను ఆయన కోసం నమ్మకంగా బ్రతుకుతాననే వాళ్ళ సంఖ్య ఎందుకు తక్కువైందనంటే ముఖ్యంగా వాక్యం అనే దట్టి మన నడుముకి గట్టిగా కట్టుకుంటే ఏమున్నా లేకపోయినా ఆయన కోసం బలంగా యుద్ధం చేయాలనే ఆలోచనలో మనం ఉంటాం. సో రైట్, ముఖ్యంగా దేవుడు మనల్ని నమ్ముతున్నాడు, కానీ మనమే దేవుడిని సరిగ్గా నమ్మట్లేదనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక ఆ రోజు దావీదు గారిని నమ్మినందుకు ఆ నమ్మకాన్ని బలంగా నిలబెట్టుకున్నాడైనా అలా నిలబెట్టుకోవడమే కాదు మనసంతా దేవుని మీద పెట్టేశాడు. మనం పెట్టగలుగుతున్నాం ఆ దేవుని మీద? నిజంగా మన మనసంతా దేవుని మీద పెట్టి చక్కగా ఆయన కోసం అడుగులేయగలిగితే ఎక్కడ దారి తప్పుకోం. ఇప్పుడు మీ నడుమునకు సత్యం అని దట్టి కట్టుకుని అన్నాడు. ఈ నడుము ఏంటినైనా అంటే పేతురు రాసిన మొదటి పత్రికలో చెప్తాడు, మీ మనసు అనే నడుమును అంటున్నాడు. అంటే మీ మనసు అనే నడుమును కట్టుకోవాలంటే ఏం చేయాలి? మన మనసును ఆయన చేతికి అప్పగించేయాలి. మన మనసును కంప్లీట్గా ఆయన మీద మోపగలిగితే ఖచ్చితంగా ఆయన దాన్ని బలపరుస్తాడు, నిలబెడతాడు. అలా ఆయన నిలబెట్టాలన్నా, ఆయన బలపరచాలన్నా మొట్టమొదటిగా మనం ఆయన చేతికి అప్పగించుకోవాలి. ఇలా ఎప్పుడైతే అప్పగించుకుంటామో ఘనమైన విజయాలు సాధించగలుగుతాం. ఎప్పుడైతే అప్పగించుకోమో
అప్పగించుకోమో ఖచ్చితంగా దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది. మరిన్ని అపజయాలు పొందుకుంటాం. సో అలాంటి అపజయాలు పొందుకుంటూ దేవునికి అవమానకరంగా బ్రతకడం అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. ఇక తర్వాత ముఖ్యంగా ఫిలిస్తీన్లు అప్పటికే చాలా ధీమాగా ఉన్నారు. అరే మనోడ్రా గొలియాతు వేసేస్తాడు ఎవడొచ్చినా సరే అన్న మంచి ధీమాగా ఉన్నారు. వాళ్ళ ధీమా పనికిరాలేదు దేవుని శక్తి ముందు. అంటే దేవుడు నిలబెట్టాలనుకుంటే ఎవడు పడగొట్టాలనుకున్నా బలంగా నిలబడతాం, అనేకులుగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారిపోతాం. అంటే చాలామంది క్రైస్తవుల్ని కించపరిచి మాట్లాడుతూ, తక్కువ చేసి మాట్లాడుతూ వాళ్ళని ఎలాగైనా అణిచేయాలి అనుకుంటున్నారు. కానీ దేవుడు వాళ్ళని హెచ్చించాలనుకుంటే వాళ్ళు ఎవరైనా అణిచగలరా? అణచలేరు, ఖచ్చితంగా అణచలేరు. దేవుడు ప్రతి ఒక్కరిని అలా చూపించాలనుకుంటున్నాడు తన పిల్లలుగా సమాజంలోను. అంతేగాని బలహీనులుగా, రోగగ్రస్తులుగా అనగా ఆత్మీయంగా చెప్తున్నాను నేను. తర్వాత చచ్చిపోయిన వరకు ఉంటే దేవుని పనులు ఎక్కడ జరుగుతాయి? దేవుని కార్యక్రమాలు ఎక్కడ జరుగుతాయి కదా? సో పరీక్షించుకోవాలి. దేవుని పని పట్ల మరింత బలం పుంజుకొని ఆయన పనిని నమ్మకంగా జరిగించే పనివారిగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు చాలా కనపరచబడతాడు. ఆ రోజు దావీదు గారు ఉన్నాడు, మనం కూడా ఈరోజు నిలబడి చూపించాలి. సరే, ఇక తర్వాత మరొక విషయం చెప్పాలంటే ఈరోజు లోకం మీద దృష్టి పెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. ప్రభా నాకు అది ఇస్తావా, ప్రభా నాకు ఇది ఇస్తావా అనేవాళ్ళు తప్ప, ప్రభా నేను నీకోసం ఏం చేయాలి, నేను మీ పని కోసం ఎలా నిలబడాలి అనేవాళ్ళ సంఖ్య తక్కువైపోయింది. నిజంగా ఇది చాలా చాలా బాధాకర విషయం. ఇక తర్వాత చాలామంది ఆయన ఇచ్చేవన్నీ పొందుకుంటూ ఆయనకే నమ్మకద్రోహం చేసే విధంగా చాలామంది అయ్యారు. ఇప్పుడు మన దగ్గర తింటూ ఎదుటివాడిని పొగిడితే ఎవడైనా అసలు సహించగలుగుతామా, భరించగలుగుతామా మాట? అరే నా దగ్గర ఉంటున్నావు, నా దగ్గరే తింటున్నావు, నా దగ్గరే అన్నీ నడుపుతానే, నీకు ఏది కావాలన్నా నా దగ్గర తీసుకుంటున్నావు నువ్వు, మరి ఎదురు పోగొట్టడం ఏంట్రా, ఎదురి కోసం నువ్వు పని చేయడం ఏంట్రా, నా కోసం పని చేయాలి నువ్వు, నన్ను పోగడాలి నువ్వు అంటాం కదా. సో మరి దేవుడు కూడా బాధపడుతున్నాడు. ఆయన ఇచ్చేవన్నీ పొందుకుంటూ ఆయనకన్నా నమ్మద్రోహం చేయడం అనేది చాలా చాలా బాధాకరం. అలాంటి కార్యక్రమాలు మీరు ఎవరైనా ఉంటే కనుక ఈరోజు మారు మనసు పొందండి, దేవుని కోసం బ్రతికే ప్రయత్నం చేయండి. రైట్. ఇక తర్వాత ఆయన చాలా దీర్ఘశాంతంతో మనల్ని కనిపెడుతున్నాడు. ఆ దీర్ఘశాంతం మనల్ని వచ్చేసినప్పుడు మనం కూడా అనేకుల్ని సత్యం నడిపించే ప్రయత్నం చేయగలుగుతాం. ఎప్పుడైతే దీర్ఘశాంతం మన దగ్గర లేదో ఖచ్చితంగా మనం దారి తప్పిపోతాం, అనేకులు దారి తప్పిపోవడానికి కారణమైపోతాం. అమ్మో అది మరింత శాపాన్ని కొనితేస్తుంది. అలాంటి పని మన దగ్గర జరగకూడదు. ఇక మరో ప్రాముఖ్యం చెప్పాలంటే ఆయన ఇచ్చేవన్నీ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఆయన మంచి వారి మీద చెడ్డ వారి మీద తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడట, వర్షాన్ని కురిపిస్తున్నాడట. అంటే మనకు అర్థమవుతుంది మంచోళ్ళని లేదు, చెడ్డోళ్ళని లేదు, అందరి మీద అందరిని ఆయన సమానంగానే ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను తెలుసుకోగలిగితే ఆయన ఎంత మంచివాడో, ఆయన ఎంత ప్రేమమయ్యాడో మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 5:40 ఇదే విషయాన్ని మనకు చెప్తున్నాడు ఆయన. అలాగే అపోస్తల కార్యాలు 14:17 కూడా ఆయన మనకు ఊపిరినిచ్చాడట, ఆయన ఉనికిలో మనల్ని నడిపించుకుంటున్నాడట. అంటే ఇప్పుడు పాపం జరిగిస్తున్నా సరే ప్రేమిస్తున్నాడా అంటే పాపాన్ని ప్రోత్సహిస్తున్నాడా అంటారు చాలామంది. పాపాన్ని ప్రోత్సహించట్లేదు, మౌనంగా కనబడుతున్నాడు. ఇకనైనా తన వైపు తిరుగుతారేమోని, ఇకనైనా ఆయన కోసం బ్రతుకుతారేమని మౌనంగా కనబడుతున్నాడు. అది చేతకానితనం కాదు. తర్వాత పాపాన్ని ప్రోత్సహించినట్టు అంతకంటే కాదు. దృష్టిలో పెట్టుకోండి, ఆయన తన పిల్లలు మారు మనసు పొందుకుంటారని, తన వైపు తిరుగుతారని, ఆయన కోసం నమ్మకంగా బ్రతుకుతారని ఆయన కనిపెడుతున్నాడు. వాళ్ళ బ్రతకకుండా నీచంగానే బ్రతికి, వ్యర్థంగానే బ్రతికి చనిపోతే కనుక వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? పాతాళంకి వెళ్ళిపోతారు. వాళ్ళు చేసుకున్న పని వల్ల వాళ్ళు అలా పాతాళంకి వెళ్ళిపోతారు. సో ఇది ఏమాత్రం కూడా సంతోషింపదగిన విషయం అయితే కాదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక మీద పైన మారు మనసు పొంది సత్యవైపున అడుగులు వేస్తూ ఆయనకి ఏమాత్రం కూడా ద్రోహం చేయకుండా నమ్మకంగా అడుగు వేసే ప్రయత్నం చేయాలి. తర్వాత ఆయన తన సొంత కుమారుని మన పాపాల నిమిత్తం బలి చేసేసాడు. సో మరి ఈ విషయాన్ని అంతటిని దృష్టిలో పెట్టుకోగలిగితే మనం ఏమాత్రం కూడా ఆయనకి ద్రోహం చేయము, అలాగే మరింత కృతజ్ఞత కలిగి అడుగులు వేయగలుగుతాం. సో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని, తర్వాత మన మనసును ఆయన మీద నిలిపినప్పుడు ఈ ఆలోచనలన్నీ మనకి అర్థమవుతాయి. ఎప్పుడైతే మన మనసును ఆయన మీద నిలపమో, ఈ విషయాలు మనకు అర్థమవో, మరింత గర్వంతో నింపబడిపోతాం. ఎప్పుడైతే గర్వంతో నింపబడిపోయామో ఆటోమేటిక్గా పాపానికి దగ్గర అయిపోతాం. ఎప్పుడైతే పాపానికి దగ్గర అయిపోయామో దేవుని సంబంధంగా మనం బ్రతుకం, అపవాది సంబంధంగా మనం బ్రతుకుతాం. అపవాది ఇష్టాలు నెరవేరుస్తూ దేవుణ్ణి మరింత తొక్కుపెట్టే విధంగా మన అడుగులు ఉంటాయి. కాబట్టి అలా ఉండకూడదు. సో అలాంటి ఆలోచన ఏమాత్రం మంచిది కాదు. సో సరిదిద్దుకోవాలి.